ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ ని తీసుకెళ్ళకపోతే, అదే దుబ్బుకొని వెళ్ళకపోతే ఇప్పుడు దాని ధర జస్ట్ కొన్ని లక్షలు మాత్రమే ఉండేది. అవునా 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 ఏంటి మీరు కూడా షాక్ అయ్యారా? అయితే ఈ రీల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. మ్యాటర్ ఏంటంటే నిజానికి కోహినూర్ డైమండ్ ప్రపంచంలో ఒక ఓవర్ హైప్ డైమండ్ మాత్రమే. ఎందుకంటే కోహినూర్ వెనక ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండడం వల్ల ఆ డైమండ్ అంత ఫేమస్ అయింది. లేదంటే ఆ డైమండ్ లో అంత అట్రాక్టివ్ గా ఏమీ లేదు. అండ్ ప్రపంచంలో బిగ్గెస్ట్ డైమండ్ కూడా కోహినూర్ కాదు, ఇంకోటి ఉంది. అది కోహినూర్ కన్నా 30 రెట్లు పెద్దగా ఉంటుంది. కోహినూర్ డైమండ్ వెయిట్ జస్ట్ 105 క్యారెట్స్ మాత్రమే ఉంటుంది. కానీ కాలిమన్ డైమండ్ వెయిట్ ఆల్మోస్ట్ 3106 క్యారెట్స్ ఉంటుంది. అండ్ దీన్ని కింగ్ ఆఫ్ ది డైమండ్స్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా చాలా మంది అంటారు కోహినూర్ డైమండ్ ఒక రేర్ డైమండ్ అని. కానీ రియాలిటీలో కోహినూర్ ఒక వైట్ డైమండ్ మాత్రమే. ప్రపంచంలో రేరెస్ట్ డైమండ్ రెడ్ డైమండ్. ఈ డైమండ్స్ ప్రపంచం మొత్తంలో కొన్ని డజన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కోహినూర్ డైమండ్ ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ కూడా కాదు. ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ పింక్ స్టార్ డైమండ్. దీని ప్రైస్ ఆల్మోస్ట్ $71 మిలియన్ ఉంటుంది. సో మొత్తానికి కోహినూర్ డైమండ్ ఎక్స్పెన్సివ్ కాదు, అలా అని రేర్ కాదు, అలా అని పెద్దది కూడా కాదు. అయినా కూడా ప్రపంచంలో ఎక్కడ డైమండ్స్ గురించి మాట్లాడినా ఫస్ట్ కోహినూర్ పేరే వస్తుంది. మొత్తానికి ఇది భయ మ్యాటర్. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాలెడ్జ్ ఈస్ డివైన్. అప్పుడప్పుడు తెలుసుకోండి ఇలాంటివి.